హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్. ఈరోజు ఫోటోషాప్ ట్యూటోరియల్లో ఈ ఇమేజ్ లోని అమ్మాయి టీత్ ఒరిజినాలిటీ దెబ్బతినకుండా సెట్ చేసి బ్రైట్ అండ్ స్మూత్ చేద్దాం. ఓకే, ఈ లేయర్ ని మరో డూప్లికేట్ తీసుకొని చాలా క్లోజ్ గా జూమ్ చేసుకోవాలి. క్విక్ సెలక్షన్ టూల్ ద్వారా పైన టూత్ ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోవాలి. దీనిని తలక్రిందులుగా తిప్పి ఈ విధంగా సెట్ చేయాలి. ఈ టూత్ ని మరో డూప్లికేట్ తీసుకొని దీని ప్రక్కన ఈ గ్యాప్ పైన సెట్ చేయాలి. ఈ టూ లేయర్స్ ని మెర్జ్ చేసి వ్రాప్ ఆప్షన్ ద్వారా కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న గ్యాప్ ను కూడా ఫిల్ చేయడం కోసం క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా పైన పంటిని సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని దీనిని కూడా రివర్స్ చేసి ఈ విధంగా సెట్ చేయాలి. ఇప్పుడు ఇమేజ్ లేయర్ సెలెక్ట్ చేసుకుని ఈ టీత్ విరిగి ఉంది కదా, దీన్ని సెట్ చేయడం కోసం ఫిల్టర్ లోకి వెళ్ళి లిక్విడ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇందులో ఫార్వర్డ్ వ్రాప్ టూల్ పిక్ చేసుకుని ఇక్కడ చూపించిన విధంగా సరి చేయాలి. బ్యాక్గ్రౌండ్ లేయర్ తప్ప మిగతా అన్ని లేయర్ మెర్జ్ చేసుకోవాలి. దీన్ని మరో డూప్లికేట్ చేసుకోవాలి. ఈ లేయర్ మోడ్ ని కలర్ డాట్స్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్వర్ట్ చేసుకోవాలి. ఫిల్టర్ మెనూ ద్వారా అదర్స్ లోకి వెళ్ళి ఇక్కడ హై పాస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రేడియస్ 15 సెట్ చేసి ఓకే చేసుకోవాలి. ఇప్పుడు ఫిల్టర్ మెనూ ద్వారా బ్లోర్ లోకి వెళ్ళి అందులో నుంచి గషెస్ బ్లోర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. రేడియస్ 12 పెట్టి ఓకే చేసుకోవాలి. ఈ లేయర్ ఒపాసిటీ 50% సెట్ చేయాలి. లెవెల్స్ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ క్రియేట్ చేసి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ క్రియేట్ చేసి దీనిని కూడా చూపించిన విధంగానే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ తప్ప మిగతా అన్ని లేయర్లు కలిపి గ్రూప్ చేసుకోవాలి. ఈ గ్రూప్ లేయర్ ని ఎనేబుల్ డిజేబుల్ చేస్తే డిఫరెన్స్ కనబడుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇటువంటి వీడియోలు మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు నేను ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేసేది మీకు తెలియాలంటే గంట సింబల్ ని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరో మంచి ట్రిక్ తో కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.